ప్రోమో 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం పెనుగ్రంచిప్రోలు గ్రామంలో నూతలపాటి కన్వెన్షన్ హాల్ నందు విజయవాడ సిపి ఆదేశాలను నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ సూచనల మేరకు సీసీ కెమెరాల ఏర్పాటుపై సమావేశం జరిగింది. జగ్గయ్యపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో మండలంలో గల పలు పెద్దల సమక్షంలో పోలీస్ సురక్షా టీం సభ్యులు అన్ని విభాగాల వారితో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో సిఐ పి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పెనుగ్రంచిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నివారణ కోసం నిఘా నేత్రాల కోసం సీసీ కెమెరాలను ప్రతి షాపులు, ప్రైవేట్ హాస్పిటల్స్, మెడికల్ ల్యాబ్లలో వద్ద ఏర్పాటు చేసి నేరరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన తెలియజేశారు. పెనుగ్రంచిప్రోలు స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అర్జున్ మాట్లాడుతూ మండలంలో ప్రధానంగా 10 సీసీ కెమెరాలను గుర్తించడం జరిగింది. ఇంకా కొన్ని అదనంగా పెనుగ్రంచిప్రోలు మండలం పరిధిలో 18 గ్రామాలకు గాను 72 సీసీ కెమెరాలను నూతనంగా ఏర్పాటు చేస్తానని తెలియజేశారు. 20 మంది సభ్యులు ఉన్నారు ఈ సురక్షా కమిటీలో. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సింపుల్ అని చెప్పాను స్టార్టింగ్ లో, మన యొక్క పోలీసు వ్యవస్థ ప్రాంతాలుగా అన్ని రంగాల నుంచి కూడా మనం బీట్ కానిస్టేబుల్ అనేవాడు. ఆ బీట్ కానిస్టేబుల్ పుస్తకం పట్టుకుని డ్యూటీకి వెళ్ళేవాడో తెలియదు, ఇంటికి వెళ్ళేవాడో తెలియదు. దానికి GPS పెడతాం, జియో టాగింగ్ పెడతాం. కానిస్టేబుల్ ఎన్ని గంటల స్టేజ్ నుంచి బయటకు వెళ్ళాలి, ఏ ప్రాంతాల్లో ఆయన విజిట్ చేయాలి, ఆ ప్రాంతంలో ఎంతసేపు ఉండాలి అనేది దాంట్లో GPS పెట్టేస్తున్నారు. నేల మీద తిరుగుతున్నారు, ఎక్కడెక్కడో ఐలాండ్స్ లో, వలంపుడు ఏరియాస్ లో ఏ జరుగుతుందో ఇక్కడ మనకు తెలియట్లేదు. నేల మీద తిరుగుతున్నారు, ఎక్కడెక్కడో ఐలాండ్స్ లో, వలంపుడు ఏరియాస్ లో ఏ జరుగుతుందో ఇక్కడ మనకు తెలియట్లేదు. ఆధునీకరణ చేస్తూ తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి, సురక్షా కమిటీ ద్వారా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్ళాలి, ప్రజలు పోలీసులకి ఏ విధంగా తమ వంతు సహాయ సహకారాలు అందించాలి, పోలీసులు చేస్తున్నటువంటి ఈ పనులు ప్రజల్లోకి అటు సురక్షా కమిటీ ద్వారా ఇటు పాత్రికేయుల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ఆలోచనతోటే ఈరోజు ఈ మీటింగ్ పెట్టాం. ఈ పహారా గురించి కానీ, ఈ సైబర్ ఫ్రాడ్స్ గురించి కానీ, క్లౌడ్ పెట్రోల్ గురించి కానీ, సురక్షా కమిటీల గురించి కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి నేరాలను అరికట్టడానికి ఈ సీసీ కెమెరాల అంశం గురించి కానీ చర్చించుకోవడం జరిగింది.